ఈరోజు వీడియో వచ్చేసి ఎసెన్షియల్ అండ్ అడ్వాన్స్ యొక్క క్వశ్చన్ పేపర్స్ మీద ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియో ఉంటుంది. అండ్ దానికన్నా ముందు వచ్చేసి మన ఛానల్కి వచ్చేసి 201 అనేది సబ్స్ గెయిన్ చేసాం మనం. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి. ఇలానే మన కంటెంట్ అనేది ఇంకా ఇంప్రూవ్ చేస్తా అండ్ ఇంకా బెస్ట్ ఇస్తానికి ట్రై చేస్తూ ఉంటాం మేము. అండ్ వీడియోలోకి వెళ్ళిపోతే ఏంటంటే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న క్వశ్చన్ పేపర్ వచ్చేసి అండ్ ఈ ఇయర్ 2024 అండ్ ఈ మంత్లో జరిగిన ఎగ్జామ్ ఇది వచ్చేసి ఎసెన్షియల్ ఆబ్జెక్టివ్ పేపర్ ఇది. సో 2 పేపర్స్ ఉన్నాయి. ఏమేంటి అంటే ఎసెన్షియల్ అండ్ అడ్వాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇంతవరకు మీరు ఏం ప్రిపేర్ అవ్వలేదు, సో ఏది ప్రిపేర్ అవ్వకపోతే ఎసెన్షియల్ ఆబ్జెక్టివ్ జరుగుతున్న ఒక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కానీ అండ్ నెక్స్ట్ మంత్లో వచ్చేసి ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ సెమ్ కానీ వాళ్ళంతా ఈ క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ అవ్వండి. సో సేమ్ సిలబస్ ఉంటుంది, మనకి ప్రాబ్లం అనేది ఉండదు. సో సేమ్ మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ తెలుస్తాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ తెలుస్తాయి అండ్ మ్యాచింగ్ సేమ్ అన్ని రోమన్స్ ఉంటాయి. సో దానికి ఏం ఇష్యూ ఏమి ఉండదు. సో మీరు ప్రిపేర్ అవ్వండి ఇంతవరకు ఏం ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటే. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మనకి అన్నిటికన్నా ఈజీగా ఉండే సెక్షన్స్ ఏమేంటి అంటే ఆల్రెడీ నేను చెప్పే వెరీ షార్ట్ ఆన్సర్స్ ఒకటి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఇవి 3 సెక్టర్ నుండి హెవీ మార్క్స్ మనం గెయిన్ చేసే ఛాన్స్ అనేది ఉంటుంది. సో పక్క వాటిని మాత్రం మిస్ చేయదు. వెరీ షార్ట్ ఆన్సర్స్ వచ్చేసి నేను మన వీడియోస్ ఆల్రెడీ చేసి ఎసెన్షియల్ అడ్వాన్స్ మీద మోడల్ పేపర్స్ ప్రతి ఒక్క యూనివర్సిటీ సైట్స్లో అన్నిట్లో అఫీషియల్గా దొరికిన అన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్ పేపర్స్లో ఉన్న మొత్తం డిస్కస్ చేసాం వాటి మీద. సో అవన్నీ చూసి అండ్ నెక్స్ట్ ఆఫ్టర్ దట్ మీరు ఈ క్వశ్చన్ పేపర్ అనేది ప్రిపేర్ అవ్వండి. వెరీ షార్ట్ ఆన్సర్స్ మాత్రం మన వీడియోస్ ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క పీడిఎఫ్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ మీరు ప్రిపేర్ అవ్వండి వెరీ షార్ట్ ఆన్సర్స్. సో మీకు చాలా యూజ్ ఉంటుంది. షార్ట్ ఆన్సర్స్ మీద మనకి ఇబ్బందే ఉండదు. ఈజీగా 10 మార్క్స్ ఆర్ 15 మార్క్స్ కూడా అడిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే రోమన్ బట్టి యూనివర్సిటీ బట్టి మనకి చేంజ్ ఓవర్ అనేది ఉంటుంది కొంత మార్క్స్ అనేది సెక్షన్ వైజు. సో అందుకు చెప్తున్నా మనం వెరీ షార్ట్ ఆన్సర్స్ స్టేట్మెంట్ క్వశ్చన్స్ మాత్రం వదలకండి, పక్కా ప్రిపేర్ అయ్యి వెళ్ళండి. అండ్ చాలామంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫిజిక్స్ టాపిక్స్ కింద. సో ఏంటి అంటే మీరు 5 మోడల్ పేపర్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే మీకు ఏంటి అంటే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మనకి ఫిజిక్స్లో ఏ టాపిక్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఫ్రేమింగ్ చేస్తున్నారు, ఎంసీక్యూస్ కానీ వెరీ షార్ట్ ఆన్సర్స్ కానీ. మీరు ఏంటి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వాటి మీద చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో ఈ సెక్టర్ ఆఫ్ ఫ్రేమింగ్ నుండి ఎసెన్షియల్ ఆఫ్ ఫిజిక్స్ ఉంది. సో ఎగ్జాంపుల్గా ఎసెన్షియల్ ఆఫ్ ఫిజిక్స్ ఉందనుకోండి ఒక యూనిట్లో. సో దానికి సంబంధించిన టాపిక్స్ అన్నీ ఒక 5 మోడల్ పేపర్స్ చూస్తే ఇప్పుడు మన వీడియోస్లో మీకు అర్థమైపోద్ది. సో ఈ టాపిక్ నుండి అడుగుతున్నాడు, సో ఆ టాపిక్ నుండి అడుగుతున్నాడు, మీకు అర్థమైపోయి అండ్ తెలుస్తుంది. ఇంకా ఆ టాపిక్ నుండి మనం హెవీగా చదువుకోవచ్చు, మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు అని మీకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న క్వశ్చన్ పేపర్స్ అండ్ ప్రతి ఒక్కటి ఏంటి అంటే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. సో ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో జాయిన్ అయితే మీకు ఏంటంటే ఇన్స్టెంట్ అప్డేట్స్ కింద ఏ మోడల్ పేపర్ అండ్ ఏ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్స్ అన్ని రాగాలి మీకు ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం. సో వాటిలో మీరు వెరీ షార్ట్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ పోతే మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అన్నీ చూసుకోవచ్చు, పక్కా యూజ్ ఉంటుంది మీకు. సో అందుకని నేను జాయిన్ అవ్వమంటుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది యూస్ఫుల్ అనుకుంటున్నా. ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. అండ్ ఆల్లో పెట్టుకున్న వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.